ఇంకా మనకు ఈ ఆషాఢ మాసం ప్రారంభం అనేటువంటిది 26వ తారీఖు ప్రారంభమవుతుంది. ఎందుకనగా పాడ్యమి ప్రతిపత్తిది ఏదైనా ప్రతిపత్తి సూర్యోదయానికి ప్రారంభాన్ని మనం తీసుకోవాలి. అంతే తప్ప ప్రతిపత్తిది ఆల్రెడీ ముందరైపోయినా కూడా తీసుకోవడానికి వీలు లేదు. ప్రతిపత్తిది ప్రారంభమే మనం తీసుకోవాలి. ఇప్పుడు 26న ప్రతిపత్తిది వస్తుంది. అట్లాగే విధియ కూడా ఆ రోజు కొద్దిగా ప్రవేశిస్తుంది. కానీ మర్నాడు 27 మనకు జగన్నాథ రథయాత్ర ఉంది, శుక్రవారం రోజు. కాబట్టి 26 మనకు పాడ్యమి కింద లెక్క తీసుకొని ఆ రోజే మనం ప్రారంభం చేసుకోవాలి. ఈ యొక్క వారాహి నవరాత్రి కానీ ఆషాఢ మాసం కానీ ప్రారంభం అదే. ఇది ఆషాఢ మాసంలో చాలా విశేషమైనటువంటి పర్వదినాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా ప్రతి మనిషికి జ్ఞానదీపం జ్యోతిగా వెలిగించేటువంటి ఏకైక పండుగ గురు పౌర్ణిమ. గురువు లేనిది ఏది జరగదు కాబట్టి గురువు అనుగ్రహం ఉంటే అన్ని పనులు జరుగుతాయి. అట్లాంటి గురు పౌర్ణిమ అంటారు, దాన్నే వ్యాస పౌర్ణిమ అంటారు. వేదవ్యాసుడు రచించిన అటువంటి మహానుభావుల యొక్క జయంతి ఉత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఆషాఢ మాసం ప్రత్యేకంగా అంత విలువైనటువంటిది. అందులోనూ కూడా జ్ఞానాన్ని సంపాదించేది. మనకు ప్రతినిత్యం కూడా ఈ యొక్క జప క్రియాదులు మొదలుపెట్టుకునే ఏకైక ఈ యొక్క మాసం కూడా ఇక్కడి నుంచే ప్రారంభం. ఎందుకంటే ఇప్పటివరకు మనము అనేక పండుగల వ్రతాలు చేసుకున్నాము, కానీ దీక్షలు పట్టే క్రమం అంతా కూడా ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది ఆషాఢ మాసం.